భూసేకరణ వ్యయం కూడా వాళ్ళే. ఇక్కడ దాంట్లో దోచుకు తింటారు ఇక్కడ ఉన్న నాయకులు. ఇక్కడ ఈ ఏరియాలో 100 కాదు 1000 కట్టాల్సిందే, నువ్వు 1,00,000 కట్టాల్సిందని ఆ కాంట్రాక్టర్లతో బేరానికి దిగేది వీళ్ళు, గొడవలకి దిగి బేసిక్గా. అలాగే ఎయిర్పోర్ట్లు కడతారంటే ఎవరు కడతారు? కేంద్ర ప్రభుత్వమే కడతది. ఇప్పుడు కుప్పంలో కూడా కడతారట, కేంద్ర ప్రభుత్వమే కడతది ఎయిర్పోర్ట్లు కట్టిన. మనకి రైల్వే స్టేషన్లు చూడండి, వాళ్ళ ఏ రైల్వే స్టేషన్ ఎట్ట పెరుగుతుంది, ఎలా మారిపోతుంది అసలు వాటి రూపురేఖలు. నాకు తెలిసి నేనే 3 ఛానళ్లలో రాసే వార్త, ఒక్క ఎస్కలేటరు విజయవాడలో ఉండేది, 1వ నెంబరు అటు చివరి 10వ నెంబరు. ఈ రెండిటి ఎస్కలేటర్లు భారతదేశంలో 2వది. అది కూడా ఆనాడు పర్వతనేని ఉపేంద్ర పార్లమెంటు సభ్యుడిగా ఉండటం, విజయవాడ ఎంపీగా. ఆయన ఒకప్పుడు రైల్వే పిఆర్ఓగా చేయడం, రైల్వే మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉండటం, దాని కారణంగా కాంగ్రెస్ పార్టీలో ఆయన గెలిచిన రాష్ట్రానికి విజయవాడకి అది తేగలిగాడు. సత్యనారాయణపురం రైల్వే లైన్ తీసేసి రైల్వే స్టేషన్ ఉండేది, మీకు ఎవరికి తెలియదు. అది ఇప్పుడున్న బీఆర్టీఎస్ రోడ్డు ఒకప్పుడు రైల్వే స్టేషన్, అది రైల్వే లైన్. అది 4 లైన్లు ఉండేవి రైల్వే లైన్. ఎప్పుడు సత్యనారాయణపురం గేట్ ఆగిపోతూ ఉండేవాళ్ళం, 4 చోట్ల గేట్లు చచ్చేవాళ్ళం అనమాట. ఊరంతా ఆగిపోయి ఉండేది. ఇప్పుడున్న మీరు పాల ఫ్యాక్టరీ దగ్గర ఫ్లైఓవర్ చూస్తున్నారు కదా, ఏది రైల్ ఓవర్ బ్రిడ్జి ఆర్ఓబి సింగనగర్లోకి, అక్కడ గంటలు 2 గంటలు 2.5 గంటలు ఆగిపోయిన రోజులు ఉన్నాయి ట్రాఫిక్. ఎందుకంటే అక్కడే మా కాలేజీ ఉండేది. అట్లాంటి స్టేజీ నుంచి